లోని మాదాపూర్లో మరోలిక్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ ఉద్యోగాల పేరుతో భారీగా మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో 1500 మంది నిరుద్యోగుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి సుమారు 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. బాధితులు ఉద్యోగాలు ఇవ్వాలని నిలదీయడంతో మరోలిక్స్ కంపెనీ బోర్డు తిప్పేసిందని వాపోతున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన బాధితులను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ దానికి మీరే బాధ్యత వహించాలని బెదిరిస్తున్నారని అంటున్నారు. తప్పుడు ప్రచారం చేసినందుకు తిరిగి మీపైనే కేసులు పెడతామని వార్నింగ్ మెయిల్స్ పంపిస్తున్నారని చెబుతున్నారు. 6 నెలల నుంచి తిరుగుతున్నా యాజమాన్యం స్పందించకపోవడంతో బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరభద్రం అందిస్తారు. వీరభద్రం, చెప్పండి. అయితే హైదరాబాద్ లోని మరోలిక్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఎంతమంది దగ్గర ఎంతెంత మొత్తం వసూలు చేశారు? ఇప్పుడు వారు మూసేసుకొని వెళ్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో నిరుద్యోగులని ఆసరాగా చేసుకొని ఈ మధ్య కాలంలో బ్యాక్డోర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేసి తమ కంపెనీ బోర్డులు తిప్పేస్తూ మోసం చేస్తున్న అయితే తరచూ చూస్తున్నాం. ప్రస్తుతం ఇదే తరహాలో మరోలిక్స్ టెక్నాలజీ సొల్యూషన్ అనే కంపెనీ కూడా ఒక్కొక్క బాధితుల నుంచి ఒక్కొక్క నిరుద్యోగి నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి చాలా 1500 మంది ఎంప్లాయీస్ నుంచి డబ్బులు వసూలు చేసి వారికి ఉద్యోగాలు లేకుండా బోర్డు తిప్పేసింది. దీంతో తమ ఉద్యోగాలు ఏమయ్యాయని చెప్పేసి గత 6 నెలల నుంచి తమ కంపెనీ చుట్టూ తిరుగుతూ ఉండా కూడా తమ ఉద్యోగాలు లేవు, తమ కంపెనీ దగ్గరికి వచ్చి ఎలాంటి ధర్నాలు చేసినా ఏమన్నా చేసినా తమపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం, అంతేకాకుండా మీపై మీ కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేస్తామని చెప్పేసి ఆ యాజమాన్యం అయితే చెప్తుంది. ఏం చేయాలో దిక్కుతోచక నిరుద్యోగులు ప్రస్తుతం ఈ రోజైతే మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. తమకు ఉద్యోగాలన్నా ఇప్పించండి, లేదా తమ కట్టిన డబ్బులైనా తమకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి పోలీసులు అయితే వేడుకుంటున్నారు. తమ డబ్బులు అప్పు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము, తమ ఉద్యోగాలు లేవు, తాము ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పేసి ఆ మరోలిక్స్ కంపెనీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఓవైపు అయితే నిరుద్యోగులు వేడుకుంటున్నారు. థ్యాంక్ యూ వీరభద్రం.